హాయ్ హలో నమస్తే బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు ద మార్నింగ్ విలాస్ అండి. నేను ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే నేను కరివేపాకుతో పొడి అయితే చేస్తున్నానండి. చూడండి, మనం దీన్ని అన్నంలోకి కానీ ఇడ్లీ దేనికైనా కూడా యూజ్ చేయొచ్చండి. చాలా బాగుంటుంది. చూసారా, కరివేపాకు అయితే మండలు తీసుకొచ్చి మొత్తం రిబ్బలన్నీ తీసి మాత్రం పక్కన పెట్టేసుకున్నాను. చూసారా, పెద్ద గిన్నెడైతే వచ్చిందండి కరివేపాకు. చాలా బాగుంటుంది స్మెల్ అయితే. నేనైతే ఇప్పుడు 2 టైమ్స్ అయితే వాష్ చేసుకుంటున్నాను. చూడండి, ఆల్రెడీ 1 టైం వాష్ చేశాను, తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ వాష్ చేస్తున్నాను. అందులోనే ఏమైనా ఉంటాయని అంటే ఫస్టే చూసుకున్నాను, కానీ అయినా కూడా మనం చూసినా కూడా ఎంతో మిస్ అవుతుందండి ఎక్కడో ఒకడ. అందుకని మళ్ళీ వాష్ చేస్తున్నాను 2 టైమ్స్ అయితే. కరివేపాకు అయితే తినడం వల్ల చాలా మంచిదండి. మన హెయిర్ అయితే మంచిగా పెరుగుతుంది. మనకి అంటే హెయిర్ ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా కూడా సెట్ అవుతాయి తొందరగా. మనం తలకు నూనె రాసుకుంటాం కదండి, అందులో కూడా కరివేపాకు వేసుకొని రాసుకుంటే చాలా మంచిది. మన హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. కొంతమంది పక్కన పడేస్తారండి కరివేపాకు అయితే. అలా పడేయకుండా ఇది ఇలా అయితే పొడి చేసి తిని చూడండి, చాలా బాగుంటుంది. మనకు ఒక 3 మంత్స్లోనే మనకు రిజల్ట్ అనేది కనబడుతుంది. హెయిర్కి అయితే చూడండి వాడి కంపల్సరీ. చూసారా ఎంత అయిందో. ఇదైతే నేను ఇప్పుడైతే కడిగి పక్కన పెట్టుకున్నాను, ఆరబెట్టుకున్నాను. చూసారా, పిండిన టవల్ అయితే తీసుకున్నానండి. దానిపైన నేను ఆరబెట్టుకున్నాను గాలికి మంచిగా. ఎందుకంటే తడి ఉంటే మనకు కరివేపాకు పొడి అయితే నిల్వ ఉండదు, అసలు తొందరగా పాడవుతుందండి. అందుకని నేను కొంచెం ఆరబెట్టుకున్నాను. అయినా కూడా మళ్ళీ ఎక్కడో ఒకడ తడి అయితే ఉంటుంది. ఆకులు అయితే పచ్చిగా ఉంటాయి కదండి ఆకులు కొంచెం, అందుకని తడి వస్తుంది కదా అనేసి నేను మళ్ళీ కొంచెం అంటే డ్రై ప్యాన్ మీదనే వేయించుకుంటున్నాను. ఆయిల్ కానీ ఎలాంటిది ఏం వేసుకోలేదండి, నార్మల్గానే మనం వేడి చేసుకోవాలండి. ఆకునైతే తొందరగా మిక్సీ అవుతుంది, మనం పొడి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, నిల్వ ఉంటుంది ఎక్కువ రోజులు ఇలా చేయడం వల్ల. అదే మనం నార్మల్గా చేస్తే ఒక 15 డేస్ ఉంటుంది అంతే. 15 డేస్ కూడా ఉండదండి, తొందరగానే పాడవుతుంది. అందుకనే నేను ఇలా అయితే చేస్తున్నాను. చాలా రోజులు ఉంటుందండి ఇలా. మనం 3 మంత్స్ కానీ 6 మంత్స్ కూడా ఉంచుకోవచ్చు ఇలా చేస్తే. తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. చూసారా ఎలా ఉందో, చేతితో నలిపితే నలిగిపోతుంది అలా. లేదంటే నీళ్ళలో పెట్టి ఒక 1 వీక్ కానీ అలా ఎండబెట్టేసుకోవాలండి, అలా కూడా చేసుకోవచ్చు. చూసారా, నేనైతే మెత్తగా పొడి చేసుకున్నాను. 2 టైమ్స్ అయితే వేసుకున్నాను అండి, ఎక్కువ క్వాంటిటీగా తీసుకుంది, అందుకని 2 టైమ్స్ అయితే పట్టుకున్నాను మిక్సీ అయితే. మనం ఒకసారి పడితే అయితే పట్టట్లేదండి, చాలాసేపు పట్టింది మిక్సీ అవ్వడానికి. మనం మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలండి. ఇంకా బరకగా ఉంటే కూడా కొంచెం తినలేరు కొంతమంది. చూసారా, సో ఇలా మెత్తగానైతే పట్టుకోవాలండి, ఈ విధంగా చూపించిన విధంగా అయితే. మనం ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు కర్రీ చేసుకుంటాం కదండి, ఇప్పుడు దాంట్లో కూడా మనం కరివేపాకు లేనప్పుడు ఈ పొడి అయితే వేసుకోవచ్చు. మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడైతే నేను పొడి పక్కన పెట్టేసుకున్నాను. చూసారా, మినపగుండ్లు అయితే తీసుకున్నాను కొన్ని, పెసరపప్పు, పల్లీలు అయితే ఎక్కువ లేవండి, నేను అందుకని చూపించడానికని వేసాను మీకు.
ఎర్రపప్పులు చూసారా, వెల్లుల్లి 2 తీసుకున్నాను, జీలకర్ర అండ్ సోంపు కొంచెం టేస్ట్ కోసం అని సోంపు వేసుకుంటున్నాను. బాగుంటుంది, వేసుకొని చూడండి. ధనియాలు అండ్ నువ్వులు కూడా వేసుకోండి, ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నువ్వులు వేసుకుంటే. నేను లేవని యాడ్ చేయలేదండి, అదైతే ఇంకా బాగుంటుంది, అలా వేసుకొని చూడండి కదా. ఇవన్నీ కూడా మనం మిక్స్ చేసుకోవాలండి, మొత్తం కలిపి వేయించుకోవాలి మంచిగా దూరగా వచ్చే వరకు. ఇప్పుడైతే నేను ఇందాక కరివేపాకు అయితే వేయించుకున్నా కదండి, దాంట్లోనే ఇప్పుడైతే నేను చూపించిన పప్పులన్నీ కూడా వేసుకుంటున్నాను. చూడండి, పల్లీలు అయితే ముందుగా వేసుకున్నానండి, అవి వేగవు కదా, అందుకని. మనం గ్యాస్ మీద అయితే స్లోగా చిన్న మంట మీద పెట్టుకొని అయితే వేయించుకోవాలండి, పెద్దగా పెట్టుకుంటే తొందరగా మాడిపోతాయండి. అన్నీ అయితే వేగవు, పచ్చివాసనగా ఉంటుంది, అందుకని మనం స్లోగా పెట్టుకొని మంచిగా వేయించుకోవాలండి చాలాసేపు. అప్పుడు అంతా మనం అంటే ఈక్వల్గా క్వాంటిటీలో మంచిగా మనకు రోస్ట్ అవుతుంది. ఇప్పుడు నేనైతే ఇందులో వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదండి, ఇందాక చూపించినవి, అవి అయితే 2 కూడా తీసి యాడ్ చేసుకున్నాను, పొట్టుతోనే వేసుకుంటున్నాను. మనం పొట్టు తినడం చాలా మంచిది, అందుకని ఇట్లా అయితే ఇందులో అయితే పొట్టు తీయకపోయినా ఏం కాదు, అందుకని ఇలా వేస్తున్నానండి. కొంచెం వేయించుకోవాలి ఇది కూడా వెల్లుల్లి, ఎందుకంటే మనం నిలువ ఉంచడానికి కదా చేస్తున్నాం, అందుకని. లేదంటే పచ్చిగా తీసుకోండి, ఓన్లీ 2 days 3 days అట్లా వారం అనుకుంటే పచ్చి వేసుకున్నాం కాదు. ఇప్పుడైతే నేను మిక్సీలో వేసుకున్నాను, చూసారా. ఉప్పు అయితే వేసుకున్నాను తగినంత, మనం తర్వాత కూడా వేసుకోవచ్చండి. కారం కూడా వేసుకున్నానండి దానికి తగినంత. ఇవన్నీ కూడా కలిపి మిక్స్ చేసుకున్నాను, చూసారా. ఇప్పుడు ఇది వేరే తినొచ్చు, అది వేరే తినొచ్చు అండి, చాలా బాగుంటుంది అలా కూడా. ఇందులోనే నేను ఇప్పుడు ఇందాక మిక్సీ పెట్టుకున్నా కదండి, దాన్ని కరివేపాకు పొడి అయితే యాడ్ చేసుకున్నాను అందులోనే. ఇప్పుడైతే నేను మిక్స్ చేసుకున్నానండి, మళ్ళీ చూసారా ఎలా ఉందో పొడి. నేను కరివేపాకు పొడి కూడా వేరే పెట్టేసుకున్నాను పక్కన. ఇందాక నేను మిక్స్ చేసుకున్నా కదండి, ఏవైతే పొడి కూడా పక్కన తీసేసుకున్నాను, కొంచెం చూద్దాం ఎలా ఉంటుంది అనేసి. ఇప్పుడైతే అన్నంలో వేసి చూస్తాను, చూడండి. కరివేపాకు పొడి అండ్ ఇందాక పెట్టుకున్న పప్పుల పొడి 2 కూడా అండి, చాలా బాగుంటుంది టేస్ట్. నేను ఇప్పుడైతే ఆయిల్లో వేసుకున్నాను అందులో. చూసారా, పప్పుల పొడి అండి, ఇది చాలా బాగుంది టేస్ట్ అయితే. తప్పకుండా ట్రై చేయండి, పప్పుల పొడి కూడా చాలా బాగుంటుందండి. అన్ని పప్పులు కలిపి చేసుకుంటారు, చాలా బాగుంటుంది. లేదా మినపప్పుతో కూడా స్పెషల్గా మనం చేసి పెట్టచ్చండి, చిన్నపిల్లలకు చాలా మంచిది మినపప్పు పొడి తింటే. కరివేపాకు పొడి అండి, ఇది చాలా బాగుంది టేస్ట్ అయితే. అంటే నేను చిన్నపిల్లల కోసం అనేసి కొంచెం తక్కువ కారం అండ్ ఉప్పు అయితే వేసుకున్నాను, మీరు తగినట్టు వేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మౌని వ్లాగ్స్.